రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన ప్రధానంగా దేని మీద మాట్లాడిండు ఏంటి అనే దాని గురించి ఫస్ట్ చర్చిద్దాం. నిన్న ఆయన అందరినీ లోపలేస్తా అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా ఆయన మాట్లాడిండు. తెలంగాణ అప్పుల గురించి నిన్న కాగ్ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిర్రు. ఇప్పటిదాకా తెలంగాణ అప్పులు 8 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని చెప్పినటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము, ఇదే కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి కాగ్ రిపోర్ట్ ప్రకారము 4 లక్షల కోట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి అప్పు ఉందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అసలు ఏది వాస్తవం? కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది వాస్తవమా లేకపోతే కాగ్ రిపోర్ట్ వాస్తవమా? ఇది కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక దాంతోపాటు అవయవ దానానికి సంబంధించి నిన్న ఒక బిల్లు ప్రవేశపెట్టారు. దాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇవన్నీ అంశాల గురించి ప్రధానంగా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నటితోటి బడ్జెట్ సమావేశాలు కూడా ముగిసినాయి. నేను అనుకుంటే మిమ్మల్ని అందరినీ లోపలేస్తా ఒక్కరు కూడా బయట ఉండరు, అందరూ షెర్లపల్లి జైల్లోనే ఉంటారు, ఇంకెప్పుడు వేస్తావని అందరూ అడుగుతున్నారు. నేను కక్ష సాధింపు చేస్తలేను, నన్ను తిట్టినా కేసులు పెట్టలేదు, రానున్న 4 ఏళ్లలో మరో 4.5 లక్షల కోట్ల అప్పు తెస్తాం. అంటే ఇప్పటికి 1.5 కోట్ల అప్పు తెచ్చిండు, ఇప్పుడు ఇంకొక 4.5 లక్షల కోట్ల అప్పు తెస్తాడంట. ప్రతి నెల 10,000 కోట్లు తేవాల్సిందే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా మాట్లాడిండు. ఇంకా నేను ఆయన మాట్లాడినటువంటి బయటలు మీకు కొన్ని వినిపించుకుంటా దాని మీద మనం ఒకసారి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం. ఆర్థిక మంత్రి గారు లక్షడుతున్నట్టు మేము కక్ష చర్యలకు పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఉండేటోళ్ళ. ఈరోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అడుగుతుంది, ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తావని తీసి లోపలి. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది, నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష. ఈ దేశంలో కరెంటు ఎక్కడికి వెళ్ళినా అడుగుతుంది, ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తావని తీసి లోపలి. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది, నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష. అదే విధంగా ఏమంటారు అంటే ఈయన ఎక్కడ పోయినా కానీ లోపలేసే వాళ్ళందరినీ ఎక్కడ పోయినా ఇదే అడుగుతా ఉన్నారు. లోపలేస్తావనే కదా నేను ముఖ్యమంత్రిని చేసినది. ఏది కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ని లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తోళ్ళో వాళ్ళందరినీ లోపలేయండి, మీరు లోపలేస్తావని నేను ముఖ్యమంత్రి చేసినాము, అందుకోసమే కదా నువ్వు సీఎం అయ్యింది అని చెప్పేసి నేను అంటురంట. అంటే మనం ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి వస్తే 15,000 ఇస్తా అంటున్నాడు, 15,000 ఇస్తా అంటున్నాడు, దీనికోసం ముఖ్యమంత్రి చేసిరని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇన్ని రోజులు మనం అనుకున్నాం ప్రజలకు అట్లా అనుకొని వేసిరు ఓట్లని, కానీ దానికోసం ఓట్లు వేయలేదంట. ఈయన కూడా దానికోసం ముఖ్యమంత్రి కాలేదంట. ఎవరిని? కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, కవితను, లేకపోతే జగదీష్ రెడ్డిని, లేకపోతే ఇంకా ముఖ్య నాయకులు ఎవరుతున్నారో వీళ్ళందరినీ జైల్లో వేస్తేందుకు మాత్రమే ఈయన ముఖ్యమంత్రి అయిందంట. రేవంత్ రెడ్డి గారు ఆయన నిన్న చెప్పుకున్నటువంటి మాటలు, వీళ్ళందరినీ జైల్లో వేస్తేందుకు మాత్రమే నేను ముఖ్యమంత్రిని అయినా, ప్రజలందరూ నన్ను ఇంకా అడుగుతా ఉన్నారు, ఎప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఇంకెప్పుడు వేస్తావు వాళ్ళని లోపల అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అని చెప్పేసి ఆయన నిన్న సభలో చెప్పడం జరిగింది. నిజంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవేనా? ఆయన దానికంటే ముందే ఏమంటాడు, ముఖ్యమంత్రికి ఉన్నటువంటి విచక్షణాధికారము ఆ ప్రత్యేక అధికారాలతోటి అందరినీ లోపలేయొచ్చు అధ్యక్ష, నేను కావాలనుకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనుకుంటే అంటున్నాడు. అంటే మీరే జడ్జు, మీరే న్యాయవాది, మీరే తప్పులేందో ముప్పేందో తేల్చేటువంటి వాళ్ళు మీరేనా? అంటే జైల్లో వేసేట ముఖ్యమంత్రికి నచ్చితే జైల్లో వేస్తారు, ముఖ్యమంత్రి నచ్చకపోతే జైల్లో వేయరా అండి? ఈ దేశంలో న్యాయస్థానాలు, ఈ దేశంలో చట్టాలు ఇవన్నీ ఏమి నిద్రపోతున్నాయి? ఇవన్నీ ఏం పనిచేస్తలేవా ఈ రాష్ట్రంలో కూడా? అంటే ముఖ్యమంత్రికి నచ్చితేనేమో బయట ఉంచుతారు, నచ్చకపోతేనేమో జైల్లో వేస్తారా? మరి అంతకోసానికి న్యాయస్థానాలు దేనికి, ఈ చట్టాలు దేనికి, దీనికి ఇంత పెద్ద వ్యవస్థ దేనికి, ఇంత పెద్ద ఖర్చు ఎందుకు? మొత్తం ముఖ్యమంత్రి గారే అన్నీ చేయొచ్చు కదా. అసలు ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా లేకపోతే డిక్టేటర్ అనుకుంటున్నాడా, నియంత అనుకుంటున్నాడా? ఒక నియంత లెక్క ఈ రకంగా డిక్టేట్ చేసేస్తా ఉన్నాడు అంతా. అది అసలు అసెంబ్లీ అనుకుంటున్నాడా, ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యవహారం అనుకుంటున్నాడా? మొన్ననేమో సుప్రీంకోర్టులో అంశం ఉన్నా నేను మాట్లాడవచ్చు, నాకు ఆ ఇమ్యూనిటీ పవర్ ఉందనేమో మొన్న మాట్లాడతాడు. నిన్ననేమో అందరినీ లోపలేసేస్తా, నాకు వ్యతిరేకంగా మాట్లాడి అందరినీ లోపలేసేస్తా. ఇంకా ఎందుకు లోపలేస్తావా? ఎవరు అడుగుతారు? ఏ జనం అడిగారు నిన్ను? అసలు నువ్వు ఏ జనం కాడికి పోయినావని?
ఏమండి ముఖ్యమంత్రి గారు, మీరు ఏ జనం కాడికి పోయిర్రు, మిమ్మల్ని ఎవరు అడిగిర్రు, ఆ జనం ఎవరు చూపియారు అదొకసారి. నాకు తెలిసి అడుగుంటే మీ ఇంటి వాళ్ళు అడుగుంటారు, ఇంకెప్పుడేస్తావు లోపల, అప్పుడు నిన్ను లోపల వేసిరు కదా, ఇంకెప్పుడేస్తావు, మన ఈగో ఇంకా జీరో కాలేదు, నువ్వు వెయ్యాలి ఎప్పుడేస్తావు అని చెప్పేసి నీ ఇంటి వాళ్ళు పోరు చేస్తున్నారు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు పోరు చేస్తున్నారు కావచ్చు. ఏ ప్రజలు అడగడం లేదు. కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి పరిపాలన అందించమని కోరుకుంటున్నారు ప్రజలు. అరే నమ్మి నానబోస్తే పుచ్చిబూరలైనట్టుగా ఆయన ఏదో మంచిగా చేస్తలేడో, లేకపోతే ఆయన ఏదో కుటుంబమో, లేకపోతే ఇంకేదో రకరకాల ఆరోపణలు చేస్తే మేము నమ్మినాము, ఆయన కంటే మంచిగా చేస్తారని అనుకున్నాము, కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తుందేమో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని అనుకున్నాము, అందుకే ఓటేస్తామని అనుకుంటున్నారు ప్రజలు తప్ప ఆయన లోపలయ్యి నువ్వు కక్ష సాధింపు చర్యలు తీసుకో ఇది కాదు. ముఖ్యమంత్రి గారు మీరు ఇంకా సోయిలోకి వస్తలేరు. సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా 3.5 ఏళ్ళు ఉంది మీకు పదవీ కాలం. ఈ 3.5 ఏళ్ళల్లో ఇప్పటికైనా ఇంకైనా సోయిలోకి వస్తాడేమో అనుకుంటున్నాం మనం. కానీ ఈయన మాటలు చూస్తూ ఉంటే, ఈ వ్యవహారం చూస్తూ ఉంటే ఇప్పట్లో ఈయన తేరుకునేటువంటి అంశం అయితే ఆ అవకాశం అయితే ఏం కనపడుతున్నట్టుగా కనపడతలేదు. మళ్ళీ ఇదే వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మళ్ళీ అదే బుల్డోజ్ చేసేటువంటి వ్యవహారము, మళ్ళీ అదే బెదిరింపు ధోరణి. ఇవి కరెక్ట్ కాదండి. ఇది ప్రజలు మీకు నమ్మకంతో మీకు ఒక పదవిని కట్టబెట్టిరు, రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పొజిషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు నాకున్నటువంటి అధికారాలతో అందరూ లోపలేదును,